ఏపీలో ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని సాగించాయి. ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాజకీయ ప్రచారంలో స్పీడ్ పెంచారు. అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డిఎస్సీ పైనే అంటూ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రజాగళంలో చంద్రబాబు తొలి సంతకంపై క్లారిటీ ఇచ్చారు. 11 సార్లు డిఎస్సీ పెట్టిన ఘనత టీడీపీదే అన్నారు చంద్రబాబు. మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతామన్నారు. ఎన్డీఏని గెలిపించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు చంద్రబాబు. అంటే బ్రాండ్ అని, ట్రెండ్ మార్క్ అని ప్రసంగాన్ని కొనసాగించారు. సీఎం జగన్ ఆలోచనలు స్వార్థం కోసమైతే తన ఆలోచనలు జనం కోసం అన్నారు. సీఎం జగన్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు తన 5 ఏళ్ల పాలనలో ఎలాంటి కోతలు లేని విద్యుత్ సరఫరా చేశానని, ఆ ఘనత తనదేనన్నారు. ధరలు పెంచకుండా నాణ్యమైన మద్యం సరఫరా చేసిన పాలన తమదే అని గుర్తు చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నది తన మార్క్ అన్నారు చంద్రబాబు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎస్సీ ఎమ్మెల్యేలు అందరినీ మార్పు చేసి మంత్రి పెద్దిరెడ్డిని ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఎంత స్పీడ్ అవసరమో అంత స్పీడ్ డ్రైవ్ చేసే అనుభవం తనకు ఉందన్నారు. నా బస్ ఎక్కండి, సేఫ్ డ్రైవింగ్ ఉంటుంది. చంద్రాన్నే బస్ డ్రైవర్ కనుక నో యాక్సిడెంట్ అన్నారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రాల అభివృద్ధి పరుగులు పెట్టించామన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధి కంటే రానున్న 5 ఏళ్లలో అంతకన్నా ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. సోమశిల, స్వర్ణముఖి ద్వారా శ్రీకాళహస్తి, తిరుపతి నగరికి నీళ్లు తీసుకువస్తానన్నారు. పోతా ఉంది. అయితే ఒక్క విషయం మీ అందరికీ చెప్పాలి. ఒక కీలక సమయానికి వచ్చాం మనందరం. 5 ఏళ్ల నరకానికి, సమస్యలకు, కష్టాలకు చెక్ పెట్టే రోజు మే 13వ తారీఖున. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రోజు నుంచి కూడా మీరు ఉత్సాహం పెరగాలి. మీ ఇంట్లో చర్చ చేయాలి. రచ్చబండల మీద, ఆర్టీసీ బస్సుల్లో, టీ కొట్టుల్లో, రైల్వే స్టేషన్లో చర్చ చేయమని కోరుతున్నా. ఇది నా కోసరం కాదు, ఈ పిల్లల భవిష్యత్తు కోసరం, మీ పిల్లల భవిష్యత్తు కోసరం, మీకోసం. ఈరోజు నేను వస్తా ఉంటే వాచ్ చేస్తున్నా. రాజకీయాల్లో ఉండే మేము ఎప్పటికప్పుడు చూడాలి. ఇదే సీన్ కనపడుస్తుంది నాకు. చిన్న పిల్లలు తండ్రి భుజాలపైన ఎక్కారు, నాకు అప్పచెప్తున్నారు. వాళ్ళందరూ కలిసి, చంద్రన్న ఈ పిల్లల భవిష్యత్తు మీదేనని మీరు చూపిస్తా ఉంటే, అదే మారిగా దారిలో వస్తా ఉంటే టీనేజ్ పిల్లలు, 7, 8 తరగతి చదివే పిల్లలు చూస్తున్నా. ఎక్కడ కూడా మీ స్పందన చూస్తే నాకు అనిపిస్తుంది మీ రుణం తీర్చుకోవాలి. అందుకే నేను అడుగుతున్నా, అలాంటి తమ్ముళ్ళు ఎక్కడ చూసినా ఇంకా 2 తమ్ముళ్ళ సహాయంతో వాళ్ళ భుజాల మీద ఎక్కి సర్కస్ చేసే పరిస్థితి వచ్చారంటే అది మీ అభిమానం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివాజీ అందిస్తారు.
ఈరోజు కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మిగనూరులో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల్లోకి ఏదైతే తమ మేనిఫెస్టోను కావచ్చు ఇతర అంశాలపైన టీడీపీ అధినేత చంద్రబాబు వివరిస్తూ ఏదైతే వైఎస్ జగన్ పైన అలాగే వైసీపీ పార్టీ పాలన పైన విమర్శలు చేసుకుంటూ తన ప్రచారాన్ని కొనసాగించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే చంద్రబాబు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏదైతే తాము అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన చేస్తానని చెప్పి చంద్రబాబు చెప్పడంతో ఏదైతే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగుల్లో కొంత సంతోషకరమైన ఏర్పాటని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మెగా డిఎస్సి కావచ్చు ఏదైతే రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 ఏళ్ల పాలనలో రాయలసీమలో సంబంధించి ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు వెళ్ళలేదని చెప్పి తాము అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 12,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి, అయితే జగన్ పాలనలో మాత్రం కేవలం 2 కోట్లే ఖర్చు చేశారని చెప్పి ఏదైతే వైఎస్ జగన్ పైన విమర్శలు జరిగింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలోని సీమ ప్రాజెక్టుల పైన ఏదైతే వైఎస్ జగన్ చిన్న చూపు చూశారని చెప్పి ఏదైతే నీటి ఎద్దడి తీర్చేందుకు వైఎస్ జగన్ ఎలాంటి ప్రయత్నం చేయలేదని చెప్పి జగన్ పైన విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే స్థానిక అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని నారా చంద్రబాబు తన ప్రచారం కొనసాగించాలని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎమ్మిగనూరులో ఏదైతే టెక్స్టైల్ పార్కు చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. ముఖ్యంగా వైఎస్ జగన్ కూడా గత ఎన్నికల ప్రచారంలో ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ 5 ఏళ్ల పాలనలో కూడా ఏర్పాటు చేయలేదు. దానిపైన స్పందిస్తూ నారా చంద్రబాబు తాను అధికారంలో వచ్చిన వెంటనే ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పి, అలాగే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమకు దిశ నిర్వహిస్తామని చెప్పి చంద్రబాబు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ శివరాజ్.